తాడిపత్రిలో ఇప్పటికే పెద్దారెడ్డి గారు అంటే అందరికీ ఎవరు అడిగిన జిల్లాలోనే అసలు మామూలుగా పెద్దారెడ్డి అంటే అందరికి వచ్చేసి ఓ ఆయన ఒక ఫ్యాక్షన్ లీడర్ అంటుంటారు. ఎందుకు అదే మీరు ఎందుకు ఆ ముద్ర పడింది మీకు? ఫ్యాక్షన్ లీడర్ అన్న ముద్ర ఎందుకు పడింది అసలుకి? ఎక్కడన్నా మాకు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళకుండే సమస్యల్లో మేము పాలు పంచుకుంటాము. దానివల్ల ఆ ముద్ర పడి ఉంటుంది. తప్పుడు కేసులు పెడతా అంటారు పోలీసు వాళ్ళు. ఆ కేసులో తప్పుడు కేసులు పెట్టారా? ఇంతకుముందు పెట్టారో లేదో నేను చెప్పలేను, కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాకైతే నా మీద కేసులు పెట్టారు. ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారు? 2 కేసులు 3 కేసులు పెట్టారు. ఏమేమి కేసులు పెట్టారంటారు? ఒకటి 307 పెట్టారు, ఒకటి బెయిలబుల్ అఫెన్సే ఏదో పెట్టారు. కానీ 307 ఎందుకు పెట్టారు? ఎక్కడ ఏ కారణం చేతి పెట్టారు? అది ఎక్కడో పక్కన గ్రామంలో ఏదో గలాట జరిగింటే దానికి నన్ను కేసులో పెట్టలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ధర్నాకు కూర్చొని పోలీసులను బ్లాక్మెయిల్ చేసి నన్ను కేసులో పెట్టారు. ఎందుకు అంత అవసరం ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డికి? ఆయన మనసులో ఏముందో మనం ఎట్లా చెప్పగలుగుతాం? తాడిపత్రి అంటే జేసీ సోదరులు అంటే అభివృద్ధికి ఐకాన్ లాంటి వారు అంటుంటారు. అటువంటి అభివృద్ధిని కాదని ప్రజలు మీకెందుకు ఓటేస్తారు? వాళ్ళ మీద వ్యతిరేకత అని చెప్పినా కదండి. వాళ్ళు అక్కడ చేసే అరాచకాలు కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, దానివల్లే వాళ్ళు చేస్తారు డెవలప్మెంట్ అని. మా పార్టీ మీద సింపతి బాగుంది అక్కడ ముస్లిమ్స్కి కానీ అదర్ క్యాస్టర్స్కి అందరికీ. రెడ్డి కమ్యూనిటీ కూడా అక్కడ 50-60 వేల ఓటర్స్ ఉన్నారు. దీనిపైన మమ్మల్ని స్వాగతిస్తారని మేము అనుకుంటాం. మీరు రెడ్లే, వారు రెడ్లే కదా, రెడ్లు మీకెందుకు ఓట్లేస్తారు? మీకెందుకు వేయాలి ఓట్లు? అతను లాస్ట్కు ఒక కమ్యూనిటీని ఓట్లు వేయించుకొని మీరు నన్ను చూసి ఓట్లు వేయలేదు, ఏదో ఎవరినో చూసి ఓట్లు వేసినారని పదే ఒక కమ్యూనిటీని ద్వేషిస్తారు. ఇక్కడ ఒకటి చెప్పండి, జేసీ సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని నాళ్ళు తాడిపత్రిలో కాంగ్రెస్ పార్టీని విజయం సాధిస్తూ వచ్చింది. అప్పుడు పరిటాల రవీంద్ర వచ్చి కూర్చొని ఎన్నికలు చేసినా కూడా జేసీ దివాకర్ రెడ్డి గారికి గెలిచారు అక్కడ. ఇప్పుడు తిరిగి అదే జేసీ సోదరులు టీడీపీలోకి వస్తే మళ్ళీ టీడీపీ గెలిచింది. టీడీపీ అలా బోని కొట్టింది కానీ టీడీపీ గెలిచింది అక్కడ మళ్ళా. అంటే అప్పుడు బలము పార్టీది అంటారా, జేసీ సోదరులది అంటారా? అక్కడుండే పరిస్థితి ప్రభావం వల్ల వాళ్ళు గెలుస్తూ అన్నారు తప్ప ఏరే విధంగా ఏం లేదు. ఆ రోజు మా అన్నకు ఆరోగ్యం బాగుండింటే వాళ్ళు ఆ రోజే ఓటింపాలు అయ్యేవాళ్ళు. మేము అదే అడుగుతున్నాం, ఆ పరిస్థితులని పెద్దారెడ్డి గారు ఎలా అధిగమిస్తారు? మేము అక్కడ ప్రజలతో ఏకమై ఇంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తామని, వాళ్ళు చేసే అరాచకాలను అడ్డుకుంటామని ప్రజలకు చెప్పుతూనే మేము అక్కడ గెలిచేదానికి ప్రయత్నం చేస్తాం. రీసెంట్గా చూసింటారు, ఈ మధ్యకాలంలో నేను యాడికి తిరిగిన ఆ గ్రామాలలో పబ్లిక్ కానీ లీడర్లు కానీ స్వాగతం పలికినారు నాకు. అంటే 2.5 సంవత్సరంగా ఎలక్షన్ ఉన్నా కూడా అగ్రెసివ్గా ఈరోజు మేము పోయినప్పుడు ఆ గ్రామాలలో ప్రజలు కానీ నాయకులు కానీ మాతో వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ మమ్మల్ని పిలుస్తున్నారంటే ఆ భయం వాళ్ళల్లో, ఈ నాయకుడైతే మమ్మల్ని కాపాడగలుగుతాడు, ఏ ఇబ్బందులైనా తీర్చగలుగుతాడని నమ్మకంతోనే నాకు అగ్రెసివ్గా అక్కడుండే పబ్లిక్ నా దగ్గరకు వచ్చిన. పెద్దారెడ్డి గారు అంటే అందరికీ జిల్లా ఫిగర్ అనమాట. జిల్లాలో అందరికీ కూడా పెద్దారెడ్డి గారి గురించి. ఆ పెద్దారెడ్డి గారిని చూడాలని వచ్చింటారు కానీ మీకు మద్దతుగా వచ్చారని ఎలా భావిస్తారు? నన్ను దాదాపు 80% చూసింటారు. మళ్ళీ కొత్త కాలం పాటు రాజకీయాల్లో మీరు ఏ పదవులు లేకోకుండా మీ సొంత పనుల మీద ఉండింటారు. ఈరోజు పదవి తీసుకొని ప్రజల ముందుకు వచ్చారు కదా, అంటే మళ్ళీ పెద్దారెడ్డి అన్న ముందుకు వచ్చాడు చూద్దామని వచ్చేయచ్చు కదా. అట్లని మీరు ఎట్లా భావిస్తారు? వాళ్ళకి దీటైన అభ్యర్థి అని కూడా ఆలోచన చేసి ఉండొచ్చు కదా. నేను మీ పెద్దారెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.